అందరికీ నమస్కారం. బాగున్నారా? బతుకమ్మ ఘాట్ కలకల్లాడుతుందా? సిరిసిల్లకు సినిమా కూడా వచ్చిందా? హ్యాపీయా? పక్కానా? టిల్లుని ఏమైనా మాట్లాడమనాలి? నేను మాట్లాడాలా? టిల్లు అంటే ఆ టిల్లువా ఈ టిల్లువా? ముందుగా హృదయపూర్వకంగా తమ్ముడు వెల్దండి వేణుకు సిరిసిల్లకు సినిమాని తెచ్చినందుకు, మా అందరికీ గౌరవాన్ని తెచ్చినందుకు హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో, రెండు చేయిలు ఉన్నోళ్ళు రెండు చేతులతో గట్టి కొట్టాలి. హైదరాబాద్ కినవాడాలి గట్టిగా. శంకరన్న తమ్ముడని తెలుసు, సినిమాలలో చేస్తున్నాడని తెలుసు, కానీ ఇంత సత్తా ఉంది ఒక సినిమాని, అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్లో సినిమాని ఇంత అద్భుతంగా ఇంత అద్భుతమైన మ్యూజిక్తో తీసుకొస్తాడనే విషయం తెలియదు. సీరియస్లీ అద్భుతంగా అనిపించింది నిజంగా. అక్కడ కింద కూర్చుని వింటుంటే ఆ కాసర్ల శ్యామ్ గారి పాటలు, బీమ్స్, ముందుకురా గురు, బీమ్స్ మ్యూజిక్ నచ్చిందా? పాట రెండు నచ్చినాయా? ఒకటా? గట్టిగా సప్పట్లు కొట్టింది మరి. మరి పాటలతోనైతే ఉర్రూత లూగించిండ్రు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, గుండె లోతుల్లోంచి వచ్చిన ఏ ఇమోషన్కైనా తప్పకుండా ఒక ఇతర ప్రజాబాహుల్యంతో, వారి గుండె చప్పుడుతో కూడా తప్పకుండా ఒక కనెక్షన్ దొరుకుతుంది. ఈ బలగం కూడా 3 తారీఖు నాడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుందనే విశ్వాసం నాకైతే కలిగింది. ఎందుకంటే చాలా గొప్పగా మానవ సంబంధాల గురించి అద్భుతంగా చూపెట్టినందుకు వేణుకు హృదయపూర్వకంగా అభినందనలు బ్రదర్. మీరు అన్నారు చిన్న సినిమా అని. చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు. నాకు తెలిసి అప్పుడప్పుడు చిన్న సినిమాలే మొత్తం పెద్ద సినిమాలని ఊపేసేంత పెద్ద పెద్ద ఉప్పెనలు అవుతాయి. అట్లాంటి సినిమా ఇది కూడా కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒక సోదరుడిగా మీకు కోరుకుంటూ, మరి దిల్ రాజు గారిని ఇప్పటిదాకా అంటా ఉంటే నేను, మీరు తొక్కేస్తున్నారు హన్షితాని హర్షిత్ని, అంతా మీ గురించే మాట్లాడుతున్నారని చెప్తున్నా. నేను హర్షిత్కి నేను కోరేది ఏమంటే, మీరు మీ నాన్నగారి కంటే భిన్నంగా, ఎందుకంటే సెకండ్ జనరేషన్ ఉన్నావు కదా ఇందాక, సెకండ్ జనరేషన్కి అంత ఈజీ కాదు. పేరుకు మాట్లాడితే దిల్ రాజు బిడ్డ, దిల్ రాజు కొడుకు అంటారు. అట్లా కాకుండా రేపటి రోజున మీ నాన్నగారు మీ బాబాయ్ పేరు మీకు ఎంట్రీ పాస్ లాగా ఉపయోగపడాలి. కానీ మీదైన ముద్ర, గుండె లోతుల్లోంచి కనెక్ట్ అయ్యే సినిమాలు తీసి మొత్తం మీ నాన్నగారి కంటే ఎక్కువ పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి కూడా నా అభినందనలు. ఎందుకంటే అభిరుచి ఉండాలి. ప్రొడ్యూసర్లు బోలెడు మంది ఉన్నారు, బోలెడు సినిమాలు తీస్తారు. కానీ అభిరుచి ఉండి, ఆలోచన ఉండి, మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసే హృదయం ఉన్న వాళ్ళకి తప్పకుండా విజయం దక్కుతుంది. నాకైతే విశ్వాసం ఉంది. యు హవ్ చోజన్ అ బోల్డ్ పాత్. ఐ కాంప్లిమెంట్ బోత్ ఆఫ్ యూ. అదేవిధంగా సోదరుడు భీమ్స్ గారు, మీరు అడిగినారు ఇల్లెందు రమ్మన్నారు, బయ్యారం రమ్మన్నారు. తప్పకుండా వస్తాను. మీరు ఇందాక చెప్తుంటే, మాట్లాడుతుంటే, మీ నాన్నకు మీరు ఇక్కడ నుంచి సందేశం ఇస్తుంటే చాలా మందిలో ఐఎమ్ షూర్ ఇక్కడ అందరికీ కూడా ఎక్కడో గుండెని తట్టింది. ఎందుకంటే మీ స్ట్రగుల్ కానీ, మీ గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కానీ డెఫినెట్గా అందరికి కూడా కనెక్ట్ అయినారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఎందుకంటే ఇంత అద్భుతమైన టాలెంట్ని ఒక మీరు ఈరోజు తెలంగాణలో, ఇందాక మీరు చెప్తుంటే, మా ఈ సిరిసిల్లలో ఒక సి నారాయణ రెడ్డి గారు ఇక్కడే పుట్టి జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న మహానుభావుడు కూడా ఈ గడ్డ మీద పుట్టిండు. ఒక మిద్దె రాములన్న అద్భుతమైన కళాకారుడు, మరి లబ్ధ ప్రతిష్ఠుడు. ఇంకో టైంలో పుట్టింటే ఇంకెక్కడికో పోయేటోడు. కాకపోతే అట్లాంటి ఎంతోమంది అజ్ఞాత సూర్యులు ఈరోజు మా చెల్లి మంగ్లీ, కాసర్ల శ్యామ్ గారు, ఇంకా ఎంతోమంది వేదిక మీద ఉన్న కళాకారులు, వీరందరూ కూడా నిజంగా చెప్తా ఉన్న గర్వంగా అనిపిస్తుంది. మా అనుదీప కన్నడు ఎందుకు దాక్కున్నాం ఇక్కడ? ఇక జాతి రత్నం తమ్ముడి సినిమా నేను ఇప్పటికి ఒక 15-20 సార్లు చూసింటాను. నిజంగా అన్ని సినిమాల్లో చూస్తున్నాడు, పని ఎప్పుడు చేస్తున్నా అనుకున్నారు. పని కూడా చేస్తున్నా, అప్పుడప్పుడు సందు దొరికినప్పుడు సినిమాలు చూస్తున్నా. మీరు వేరే రకంగా అనుకోకుండా. ఎందుకంటున్నా అంటే, ఇట్లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్, అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సిద్ధు డీజే టిల్లులో మాట్లాడిన, జాతి రత్నాలులో నవీన్ పొలిశెట్టి కానీ, దర్శి కానీ, రాహుల్ కానీ మాట్లాడుతున్నా, లేదా ఇవాళ లీడ్ యాక్టర్స్గా ఉన్న యాక్టర్స్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నా, మనందరి గుండెలు కూడా గర్వంతో ఉప్పొంగుతున్నాయా లేదా? వాస్తవమా కాదా? అంటే ఒకనాడు ఏ భాష, ఏ సంస్కృతి, ఏ యాసనైతే మాట్లాడడానికే మొహమాట పడ్డ రోజుల నుంచి ఈరోజు గర్వంగా స్టేజీల మీద, గర్వంగా రేడియోల్లో, గర్వంగా టీవీల్లో, గర్వంగా వెండితెర మీద కూడా
అద్భుతంగా ఇవాళ లీడ్ యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు, ఆయన పేరు మన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతూ ఉంది అంటే, తెలంగాణలో ఈరోజు ఇంతమంది అజ్ఞాత సూర్యులు తెర ముందుకొచ్చి వెలుగుతున్నారంటే తప్పకుండా ఆ ఉద్యమమే లేకపోతే, ఈ రాష్ట్రమే లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా ఇంతమందికి ఇంత అద్భుతమైన అవకాశాలు దక్కేది కాదు. కానీ మా పరంగా, ప్రభుత్వ పరంగా ఇంకా తెలంగాణ సినిమాకి చేయాల్సింది చాలా ఉంది, అది తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు పోదాం. ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు కావ్య గారు, దర్శికి, సిద్ధుకి, వేణుకి, తర్వాత రాజు గారికి, హన్షితకి, హర్షిత్ నేను చెప్తా ఉంటే ఎక్కడో పాపికొండలు పోవాల్సిన అవసరం లేదు. మా సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్లో మీరు తిరిగితే ఆ పాపికొండల కంటే అద్భుతమైన అందాలు కనబడతాయి. కొద్దిగా దూరం ఉండే ఇల్లంతకుంట అన్నపూర్ణ రిజర్వాయర్కి పోతే అక్కడ కూడా 5 గుట్టల నడుమ దోసిట్లో పట్టుకున్నట్టు అద్భుతంగా ఒక అద్భుతమైన దృశ్యం మీకు కనబడుతుంది. కొద్దిగా పైకి పోతే రంగనాయక సాగరు, ఆ పైకి పోతే మల్లన్న సాగరు, ఆ పైకి పోతే కొండపోచమ్మ సాగరు. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు ఆవిష్కరించిన అద్భుతమైన దృశ్యాలు, అద్భుతమైన వనరులు. మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు. ఇందాక తమ్ముడు వేణు చెప్తుంటే అదే అనిపించింది. మనుషులు మన మధ్యన ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, కానీ వారు మనని వదిలిపోయినప్పుడు వారు చేసిన పనేంది, వారు చేసిన గొప్ప పనులేంటి అనేది ఒకసారి నెమరేసుకునే అవకాశం లభిస్తుంది. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణలోని కళాకారుల అద్భుతమైన టాలెంట్ని ఈ సినిమా వెలుగులోకి తెస్తుందని, అందులో ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం, అందులో మన తమ్ముడు వేణుగారి నేతృత్వంలో, ఆయన దర్శకత్వంలో రావడం మనందరికీ గర్వకారణం. మార్చి 3 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, రాష్ట్రంలోని ప్రతి థియేటర్ నిండాలే. ఇట్లాంటి టాలెంట్ గుండె నిండా మనందరం కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను తమ్ముడు సిద్ధు, అదేవిధంగా ప్రియదర్శి, కావ్య, ఇంకా వేదిక పైన ఉన్న చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. శ్యామ్ గారు, తర్వాత భీమ్స్ గారు, ఇంకా ఇతర డిఓపి గారు, ఇంకా వేణు గారు, మంగ్లీ, ఇంకా ఇతర టాలెంటెడ్ ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని, మీ గురించి ఎక్కువ చెప్తలేను ఎందుకంటే వాళ్ళని తొక్కేస్తున్నారు మీరు, అందుకే చెప్పట్లేదు. దిల్ రాజు గారికి నేను అదే చెప్తా ఉంటే, అన్న మొత్తం నీ మీద ఫోకస్ ఉంది, ఆ పిల్లల మీద ఫోకస్ ఉండాలని చెప్తున్నా. కొద్దిగా మీరు ముంగట మీ నాన్న తొక్కేస్తున్నాడు. కాబట్టి ఈ పిల్లలిద్దరికీ అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా, వేణు కూడా అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో మీరందరూ అభినందనలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ కేటీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.